ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి దీపత్ పూజ కదా, సో సుమంగళి పూజ అనమాట. సో మార్నింగ్ అయితే 9:25 అయితే అవుతుంది. సో మరి మేమైతే రెడీ అయిపోయినాం. ఈవెన్ అక్కడ జనాలంతా కూడా వచ్చేసి ఉన్నారనమాట. సో ఇంకేమి వాళ్ళు అక్కడ స్టార్ట్ చేస్తున్నారు పూజ సామాన్లు అన్నీ ఇచ్చేది. మరి ఇంకా వీడియో కంటిన్యూ చేస్తాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే అక్కడంతా నిల్చుకున్నారు కదా, ఇక్కడే వచ్చేసి అందరికీ పూజ సామాన్లు ఇస్తారనమాట. సో వాళ్ళే ఒక బ్యాగ్ ఇచ్చేసి తర్వాత ఏమేమి పూజకు కావాలో ప్రతి ఒక్క ఐటమ్ ఇస్తారు. అండ్ అలానే టోకెన్ కూడా ఇస్తారనమాట. దేనికంటే అది ప్రసాదం అనమాట. రైస్ ఉంటుంది, తర్వాత ఒక స్వీట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ నిల్చుకున్న క్యూ కూడా అందుకే అనమాట, ఐటమ్స్ తీసుకోవడానికి నిల్చుకొని ఉండాలా. సో మరి మేము కూడా లైన్లో నిల్చుకొనేసామన్నమాట. సో క్యూలో మా అక్క వాళ్ళంతా హాయ్ చెప్తా ఉన్నారు యాక్చువల్లీ. మరి ఫైనల్గా కార్డులు తీసుకొని నిల్చుకున్నాం. మా ఆంటీ ఇంకా రాలేదు. సో మరి నేనైతే మా ఆంటీ కోసం అయితే వెయిటింగ్లో ఉన్నాను. బట్ మరి ఫైనల్గా మా ఆంటీ కూడా వచ్చేసారనమాట. ఓకేనా? సో అంతే అండి. ఈరోజు సండే కాబట్టి పూజ అనేది నేను సెకండ్ టైం అయితే కూర్చుంటా ఉన్నాను. బట్ ఇక్కడ చాలా మంచిగా అయితే చేస్తారు. 1000 చేంజ్ దీపాలు అయితే చేస్తారు. మొత్తం ఒకటే దేవస్థానం వాళ్ళే ఇస్తారనమాట. ప్రతి ఒక్క ఐటమ్ను వాళ్ళే ఇస్తారు. కానీ దీపము ఒక 3 ప్లేటు, తర్వాత తీర్థం ఇస్తాం కదా మన ఇంట్లో, అలాంటివి మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని ఐటమ్స్ వాళ్ళే ఇస్తారనమాట. ఓకేనా? మరి ఇక్కడ వచ్చేసి ఎవరు పూజ కూర్చుంటారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ కార్డ్ ఇచ్చేసి ఐటమ్ తీసుకొని వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడని ప్రసాదంకి ఒక కార్డ్ కూడా ఇస్తారనమాట. సో ఆ కార్డ్ ఇచ్చిన తర్వాత ప్రసాదం అనేది బాక్సెస్లో ఇచ్చేస్తారు. ఇదిగో ఆడిపోతా ఉన్నాను చూడండి. మరి నేను కూడా వెళ్ళేసి ఆ పింక్ కలర్ శారీ నేనే అనమాట. సో మరి నేను వెళ్ళేసి అక్కడ తీసుకుంటా ఉన్నాను ఒక్కొక్క ఐటమ్స్ అనేది. అండ్ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ చెల్లెలు అయితే తీస్తుంది. సో అమ్మాయి వీడియో తీస్తానంటే మరి నేను వచ్చేసి వెళ్ళి ఐటమ్ తీసుకొని వెళ్తూ ఉన్నాను అనమాట. మళ్ళీ ఫైనల్గా వచ్చేసి అన్ని ఐటమ్స్ కూడా తీసుకోవటం అయింది. మరి ఐటమ్ అన్నీ తీసుకున్న తర్వాత అక్కడ వాళ్ళు వేస్తున్నారు కదా, మనం పెట్టుకున్న ప్లేసెస్లో వెళ్ళి మనం కూర్చునేయాలన్నమాట. మళ్ళీ కూర్చునేసి కాసేపు ఉన్న తర్వాత అందరూ ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొనిస్తే అప్పుడు పూజ అనేది స్టార్ట్ చేస్తారనమాట. మంచిగా కూర్చుని சார்பில் விசேஷமான பக்தி பாடல்கள் நிகழ்ச்சி இப்பொழுது ஆரம்பமாகின்றது. ஓம் ஸ்ரீ அங்காள பரமேஸ்வரி நமோ நமக. ಇದೀಗ ಭಕ್ತಿ ಕಾರ್ಯಕ್ರಮ ಶ್ರೀಮತಿ ಪುಷ್ಪಾ ಅಂದ್ರೋ వచ్చాರ, దేవి వచ్చార. శ్రీ சகச பூஜா மங்களவத்தம் தூக்கினாத்து யாகம் செய்வதற்கு ஒப்பாகும். இந்த தீபலட்சுமி பூஜை முறையை தெரிந்தவர்கள் தெரியாதவர்கள் இரு பிரிவினரும் ஒரே முறையாக பூஜை செய்ய நாங்கள் சொல்லும் ஒவ்வொரு வார்த்தையும் நன்கு கேட்டு எதனை செய்ய சொல்கிறோமோ அதனை மட்டும் ஒன்றாக பூஜை செய்ய வேண்டுகிறோம். முறைப்படி செய்யும் பூஜையை ஸ்ரீ அம்பாள் பரிபூர்ண பூஜை. ఫైనల్గా పూజ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ నుంచి పూజలు అనేవి మంచిగా స్టార్ట్ అయింది. బట్ ఇంకేంటంటే ఇప్పుడు పాట అయితే పాడుతూ ఉండాలి. అండ్ పూజకి కొంచెం గ్యాప్ అనేది ఇస్తారనమాట. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్ అయితే మంచిగా వచ్చింది. అండ్ ఇంకేంటి చూడండి ఎంత జనాలు ఉన్నారని. ఇది ఒక రోడ్డే, ఇంకా ఆ పక్క ఈ పక్క కూడా చాలా కూర్చున్నారు. సండే అసలు ఎంత నిండుగా ఉండిందంటే ఈ రోడ్డు, ఆ పక్క రోడ్లన్నీ. సో 2 కళ్ళు అయితే చాలట్లేదన్నమాట. సో అంత బాగుండింది. అండ్ ఎక్కడెక్కడి నుంచో ఎంతమంది అంటే అంతమంది వచ్చి ఉంటారు తెలుసా పూజకైతే. సో మరి గ్యాప్ వచ్చినప్పుడు నేను ఫోన్ ఎత్తుకొని అలా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే అక్కడ పూజ చేసినప్పుడు వీడియో తీయడానికి అవ్వదు. ఓకేనా? ధనం దేవి, విద్యాం దేవి, ఆయుల్ దేవి, శ్రీ అంకాళ పరమేశ్వరి. நமது அனைவரின் இதய கமலத்திலும் அன்னை. మరి ఇక్కడైతే వీళ్ళు వచ్చేసి ప్రసాదాలు అనేది పంచుతూ ఉన్నారనమాట. ఓకేనా? సో ఇక్కడ పెట్టున్నాను చూడండి, ఒకటి రైస్, ఇంకొకటి స్వీట్ అనమాట. సో ఈ 2 ప్రసాదాలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నారు.
సో పూజ చేస్తూ అలా కాసేపు గ్యాప్ ఇస్తూ ప్రసాదాలు మొత్తం అందరికీ పంచుకొని వెళ్తూ ఉన్నారనమాట. అండ్ నాకైతే సిక్కింది, నాకే కాదు అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి సిక్కింది. అంతేకాకుండా ఎవరెవరికి ప్రసాదాలు దొరకలేదు అంటే పక్కలో వచ్చి కూర్చుంటారు కదా, వాళ్ళందరికీ కూడా పూజ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంకొకసారి ప్రసాదం అనేది ఇస్తూ ఉంటారనమాట. మరి ఇది వచ్చేసి ఫైనల్ పూజ అనమాట. సో మరి పూజ అయితే అయింది. సో పూజ అయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అర్చన కుంకుమ అంటే పసుపు కుంకుమ పక్కలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇస్తారనమాట. సో ఫైనల్లీ పూజ అనేది మంచిగా అయిందనమాట. అండ్ ఇంకో అంతే అనమాట. సో మరి అవన్నీ నేను తీసుకొని వచ్చి ఇంట్లో అలా పెట్టేశాను. నేను దగ్గరలో ఉన్నాను కాబట్టి దీపం ఆర్పకుండా అలానే తెచ్చి ఇంట్లో పెట్టానమాట. సో మరి వేరే వాళ్ళు అయితే దీపం ఇక్కడ ఆఫ్ చేసేసి ఇంటికి తీసుకుని వెళ్ళి తర్వాత దీపం అయితే వెలిగించాలి. సో మరి అందరూ వచ్చేసి చూడండి రెడీ అవుతున్నారంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి. సో పూజ అనేది మంచిగా జరిగింది ప్రతి ఒక్కరికి. అండ్ మీకు కూడా మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.